చేసిన సస్పెండ్ ఆర్డర్ని బంజారా బిడ్డలపై అనేక కార్యక్రమాలకు అడ్డుపడుతూ మరి భూ విషయంలో కావచ్చు, మరి లంగచర్ల ఇష్యూ కావచ్చు, మరి సార్నగర్ ఇష్యూ కావచ్చు, మరియు ఈరోజు చూసే శంకర్పల్లి రంగారెడ్డి జిల్లా మొగిలతాడ గ్రామంలో అనేక గిరిజన ఆదివాసీ బంజారా బిడ్డ శాంతబాయిని ఈరోజు కలెక్టర్ గారు అక్రమంగా ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా మరియు సస్పెండ్ చేయడం జరిగింది. నేను అడుగుతున్న సూటిగా రేవంత్ రెడ్డి గారు, మరి మా బంజారా బిడ్డ ఏం తప్పు చేశారని, కలెక్టర్ గారికి ఏం హుకుం జారీ చేశారని చెప్పేసి మా బంజారా బిడ్డ శాంతబాయి గారిని సస్పెండ్ చేశారని ఈ సందర్భంగా అడుగుతున్నా. ఓట్లు మాయి సీట్లు మీ అని ఈరోజు మరి అనేక కార్యక్రమాల్లో ముందుండి మరి 56 లక్షల పైసలు ఉన్న మా బంజారా ఆదివాసీ బిడ్డలు ఈరోజు నువ్వు సీఎం చైర్లో కూర్చున్నావు అంటే మేము బదిలీ ముందుండి మీకు ప్రోత్సహిస్తున్నాం. కానీ ఈరోజు చూస్తే అనేక సందర్భాల్లో మరి గిరిజన ఆదివాసీ బంజారా బిడ్డలకు మరియు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ తెలంగాణ గవర్నమెంట్ హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో అనేక గిరిజన ఎమ్మెల్యేలు మరియు శంకర్ నాయక్ కావచ్చు, బెలియా నాయక్ కావచ్చు, మరియు బాలు నాయక్ కావచ్చు, మరియు రామదాస్ నాయక్ కావచ్చు, మరియు మన ట్రైబల్ మినిస్టర్ సీతక్క గారు కూడా కావచ్చు, మరియు అదేవిధంగా మన శాంతాబాయిని తక్షణమే సర్పంచ్ పదవిలో తీసుకోవాలి. లేని రాష్ట్రాన్ని అదుపు చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై శివల, జై గోర్బాయ్. 50 లక్షల పైగా ఉంటుంది. ఈ రాష్ట్రంలో 12,000 మంది సర్పంచ్లు మన స్థానిక ఎన్నికలు గెలిస్తే కేవలం ఒక గిరిజన జాతికి చెందిన మహిళ అని చెప్పేసి కుట్రతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో జిల్లా కలెక్టర్గా ఎగ్జిక్యూటివ్గా పనిచేసినటువంటి జిల్లా కలెక్టర్లు ఏ రకంగా పనిచేస్తున్నారు ఒకసారి రాష్ట్ర ప్రజలు కానీ అన్ని ప్రజాప్రతినిధులు కానీ ప్రజాస్వామ్యవాదులు దీన్ని గమనించాలి. నేను అడుగుతున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా కలెక్టరు ఈపీఎస్సీ ద్వారా ఎన్నికైన జిల్లా అధికారి అవ్వచ్చు, మాకు గౌరవం కూడా. కానీ భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించినటువంటి హక్కులను కాదాస్తున్నారు. ఈరోజు స్థానికంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య ప్రతినిధులు, రాష్ట్ర ఎలక్షన్ కమిషను, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశ సంస్థ ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో బాధ్యతగా ప్రజాస్వామ్య ప్రతినిధులు ఎన్నికలు జరిగి గెలుపుని ప్రజాప్రతినిధిగా స్థానిక ప్రజాప్రతినిధిగా సర్పంచ్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ సర్పంచ్ పదవిని నెరవేర్చడానికి ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నటువంటి మండల ఆ సేవకు ప్రాతినిధ్యం గిరిజన మహిళ సీతక్క గారు ఒకసారి గమనించాలి. ఈ రోజు మీరు కేబినెట్ లో మంత్రిగా పనిచేస్తున్నారు. పంచాయతీరాజ్ ప్రాతినిధ్యం మహిళ సర్పంచ్ మీ యొక్క అధికారంలో పనిచేస్తున్న జిల్లా కలెక్టర్, మరి ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణ గారు కానీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు,